శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజాననపద్మార్కం గజాననమహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం సూర్యదేవాయ నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే నన్ను మీరు అలాగే విదేశాల్లో కూడా ప్రోత్సహిస్తూ నా వీడియోలు కూడా చూస్తూ నాకు ఫోన్లు చేస్తూ మీ జాతకాలు చెప్పించుకుంటున్నారు. అందరికీ, విదేశాల్లో నివసిస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 16th జనవరి నుంచి 31st జనవరి 2025 అంటే 16 జనవరి 2025 నుంచి 31 జనవరి 2025 వరకు కూడా 12 రాసుల వాళ్ళకి గ్రహాలు ఇచ్చే ఫలితాలు, గ్రహాల యొక్క ఏ భావాల్లో ఉంటారో ఆ భావాల యొక్క ఫలితాలు నాకు తెలిసినది నాకు కొద్దిగా జ్ఞానం ఉందంతే నేను మీకు నేర్చుకొని చెప్తానండి. మొత్తం గ్రహాల యొక్క ప్రభావం ఎలా ఉండబోతోంది, మనందరం 12 రాసుల మీద ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అంతేకాకుండా మీరు మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే మా అదే ఆస్ట్రేలియాని సంప్రదించండి. స్వయంగా నేనే చెప్తాను. నాకు ఎవరిని ఉండరు. నేనే స్వయంగా జాతకాలు చూసి అందరికీ నేను అందుబాటులో ఉంటాను. మీరు మీ జాతకాలు చెప్పించుకోవాలనుకుంటే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ అండ్ ప్లేస్ ఆఫ్ బర్త్ ఉండాలి. తక్కువ రుసుముతోటి మనం చెప్తాము. అందుబాటులో ఉన్న రుసుముతోటే మనం చెప్తూ ఉంటామని మేము. సో మీకు ఏమాత్రము, మీ విదేశాల్లో కూడా చాలామంది ఉన్నారు, చెప్పించుకుంటున్నారు. మీకు అవకాశం ఉన్నా, మీకు తెలుసుకోవాలనుకున్నా, అది పెళ్ళిళ్ళు కానీ, అయితే మ్యాచెస్ కానీ, వివాహాలు, అలాగే చాలామంది కొంతమందికి ఏమో గృహప్రవేశాలు. ఇప్పుడంతా గృహప్రవేశాలు ముహూర్తాలు కదండి. ఇట్లాగా మీ ఏ ముహూర్తాలు ఏది కన్నా మన ఆది అష్ట చెప్పని తరఫున పెడతాము. ఏమాత్రం అవకాశం ఉన్నా మీరు చేయండి. నా పేరు వాడ్రేవ్ ఆదినారాయణరావు, మీకు అందుబాటులోనే ఉంటాను. సో ఈ విధంగా మనం చేద్దాము. ముఖ్యంగా ఇప్పుడు మనం తెలుసుకోబోయేదంటే, ఇప్పుడు మనం ధనుసు రాశి గురించి తెలుసుకుందామండి. ధనుసు రాశిలోనే బుధుడు ఉండడం వల్ల, కుజదృష్టి కూడా ఉండడం వల్ల మంచిదే. యాక్చువల్గా బుధుడు ఉండడం వల్ల మీకు తెలివితేటలు అధికంగా ఉంటాయి. రావాల్సిన సొమ్ము కూడా మీకు వస్తుంది. మంచి మీ పనులన్నీ సకాలంలో నెరవేర్చుకుంటారు. తెలివిగా, డైనమిక్గా, స్పీడ్గా ఉండే 15 రోజులు అలా ఉంటారు మీరు ఎప్పుడు అలాగే ఉంటారు అనుకోండి. అంతేకాకుండా రవి బుధులు కాంబినేషను ద్వితీయ భావంలో ఉన్నారు. అంటే 24వ తారీఖు 24th జనవరి నుంచి 2nd భావంలోకి గురుడు వస్తున్నాడు. బుధుడు రవి బుధుల కాంబినేషను. రవి బుధుల కాంబినేషన్ ఏమవుతుందంటే ఇక్కడ చక్కటి విద్యను ఇస్తారండి. రవి బుధుల కాంబినేషన్ చక్కటి విద్య, అది కూడా ఫైనాన్స్ సంబంధించిన విద్యలో ఉండడానికి అవకాశం ఉంది. అదే గురుదృష్టి ఉందంటే ఎప్పుడు కూడా వాళ్ళు విద్యలో రాణిస్తుంటారు. అంతేకాకుండా సైంటిస్టులకి చాలా బాగుంటుంది. గాయకులకి అద్భుతమైనటువంటి ప్రతిభ కనపరుస్తూ ఉంటారు. రావాల్సిన డబ్బులు సకాలంలో మీ చేతికి అంది తీరుతాయన్నది సందేహం లేదండి. ఎక్కడికి వెళ్ళినా భోజన వసతులు బ్రహ్మాండంగా ఉంటాయి. ఆభరణాలు, వాహనాలు, విద్య రావడానికి అవకాశం ఎక్కువ ఉంది. ద్వితీయ భావంలో రవి బుధులు మాటలు కూడా కాదు అన్నారంటే, జనరల్గా ఒక కెమిస్ట్రీ సంబంధించిన విద్యలో బాగా రాణిస్తారని ఎక్కడో ఒక బుక్స్లో చదివాను కూడా. కెమిస్ట్రీ అపారమైన తెలివితేటలు ఉంటాయి, కెమిస్ట్రీ రంగంలో బాగా సక్సెస్ అవుతారని నేను చదివాను. అంతేకాకుండా శని శుక్రుల కాంబినేషన్ మీకు 3వ భావంలో ఉండడం వలన తరచూ మీరు ప్రయాణాలు చేయవలసి ఉంటుంది అనేది అందులో సందేహం లేదు, ఖచ్చితంగా చేస్తారు. అంతేకాకుండా మీ చెల్లుళ్ళని, మీ తోబుట్టవాళ్ళని అంటాం కదా, వాళ్ళు మీరు బాగా కలుస్తారు. వాళ్ళ వల్ల సహాయ సహకారాలు మీకు అందుతాయి. ఎక్కువగా మీరు ప్రయాణాలు చేస్తుంటారండి. అంతేకాకుండా మీ వాహన యోగం కలగడానికి కూడా అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ముఖ్యంగా మీ పట్టుదల, పనులందు పట్టుదల బాగా మీకు ఉంటుంది. అది సాధించాలనే తపన ఉంటుంది. మీరు ఎదుటి వాళ్ళకి ధైర్యాన్ని ఇస్తారు. మీ వే ఆఫ్ లివింగ్ స్టైలే మారిపోతుంది. శుక్రుడు 4th భావంలోకి వస్తున్నాడు. శుక్రుడు 4th భావంలో 28వ తారీఖు ఎగ్జాల్టేషన్లో వస్తున్నాడు. అంటే 6వ ఇంటి వాడు 4th భావంలో ఉండము. అంటే గురు శుక్రుల పరివర్తన ఉంది ఇక్కడ. అయితే ఏమవుతుందంటే, యాక్చువల్గా శుక్రుడితో కలిసిన రాహు ఔదార్యం ఎక్కువ ఉంటుందండి. మీకు తెలివిగా ఉంటారు, సూక్ష్మ బుద్ధి కలిగి ఉంటారు, ప్రేమగా ఉంటారు, విశేషమైన పలుకుబడి కలిగి ఉంటారు. 4th శుక్ర రాహులు. శుక్రుడితో కలిసిన రాహు ఏమవుతాడంటే, రాహు శుక్ర తుల్యుడు అవుతాడు. అంటే శుక్రుడు యొక్క ఫలితాలు రాహు ఇస్తాడని అర్థం. రాహు శుక్రుడితో సమానం అయిపోతాడనమాట. అంత మంచి ఫలితాలు ఇస్తాడు.
అలాగే మీకు సూక్ష్మ బుద్ధి బ్రహ్మాండంగా ఉంటుంది, బాగా ప్రయాణాలు చేస్తారు, చదువులో ఆటంకాలు లేకుండా మీకు బాగా ఉంటుంది. ఫ్లైట్స్లోను విమానాల్లోనూ ఫ్లైట్స్ విమానాలు పెరగడానికి అవకాశం ఉందండి. మీ తల్లిగారి యొక్క ప్రేమానురాగాలు ఎక్కువ ఉంటాయి. శుక్రుడు మంచివాడు కాకపోయినా 4th భావంలో విశేషంగా మీకు సంపదలను, మ్యూజిక్ అంటాం కదా, మ్యూజిక్ డైరెక్టర్స్, సంగీతము, బంగారము, చదువు, వాహనాలు ఇవన్నీ మీకు ఉంటాయి. అంతేకాకుండా వ్యవసాయదారులు కూడా పంటల నష్టం రాకుండా బ్రహ్మాండంగా ఉంటుంది. సంతానం విషయంలో మాత్రం కొద్దిగా జాగ్రత్తగా చూసుకోండి. 6వ భావంలో గురుడు మంచివాడేనండి. అంటే కొద్దిగా సందర్భాల్లో ఆయన హెల్త్ ప్రాబ్లమ్స్ ఇష్యూ చేయడము, కొన్ని సందర్భాల్లో కొంతమందికి మాత్రం ఎనిమీస్ ఉండేటి చేయడము, అనారోగ్య సమస్యలు ఇవన్నీ ఉంటాయి. కానీ మీ 4th హౌస్ లార్డ్గా 6వ భావంలో కూడా తప్పు లేదని నా అభిప్రాయం అండి. అంటే మీ యాక్చువల్గా మీకు ఎనిమీస్ ఉన్నా కూడా ప్రాబ్లం ఏమి ఉండదు. చక్కటి రుణ సౌకర్యం దొరుకుతుంది. ఆరోగ్యవంతులుగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ, అదృష్టవంతులుగా కూడా ఉంటారు. కానీ 7వ స్థానంలో కుజుడు, అష్టమంలో కుజుడు మీకు చాలా తప్పు. పైగా కుజుడు మీకు అక్కడ కుజస్తంభన ఏర్పడిపోయిందండి. అంటే స్తంభించిపోయాడు. అంటే అలా దుష్ఫలితాలు ఎక్కువ ఇస్తుంటాడు. దుష్ఫలితాలు అంటే ఏంటంటే మంచి పనులు చేయడం అనమాట. ఆయన 7వ స్థానంలో కాబట్టి ఫైర్ యాక్సిడెంట్స్ అని, ప్రమాదాలని, భార్యాభర్తలు అనురాగం ఇబ్బంది పడడం కానీ, సకాలంలో మీకు ఏమంటారంటే వివాహ శుభకార్యాలు చేయలేకపోవడం కానీ, లేకపోతే ఈ మీ బిజినెస్ పార్ట్నర్స్ విషయంలో కొంచెం దెబ్బలాట్లో మనస్పర్ధలు రావడం కానీ, ఇవన్నీ 7వ స్థానంలో కుజుడు పంచమ స్థానం అధిపతి అవడం వలన కూడా మీ సంతాన విషయంలోనూ ఇన్ని చిన్న ఇబ్బందులు కలగడానికి మాత్రం అవకాశం ఉంది. అదే కుజుడు అష్టమంలో కూడా ఉన్నాడు. 12వ హౌస్ లార్డ్ అష్టమం. ఏదేమైనా రాజయోగాన్ని ఇచ్చినా కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ బాగా జాగ్రత్త చూసుకోవాలండి. ప్రయాణాలు చేసేప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. భాగ్యస్థానాన్ని కూడా సరి చూస్తున్నాడు. విదేశాలు వెళ్ళడానికి కూడా ఆటంకాలు కలుగుతుంటాయి. మీ బిజినెస్లో కూడా ప్రాబ్లమ్స్ రావడము, మీరు అనుకున్నంత టార్గెట్ రీచ్ అవ్వలేకపోవడము జరుగుతూ ఉంటుంది. కానీ 10వ స్థానంలో మాత్రం కేతు ఉండి గురుదృష్టి ఉంది. అదొక్కటి చాలు. దశమాధిపతి బాగున్నాడు, 2nd హౌస్లో ఉన్నాడు. కాబట్టి వ్యాపారం కన్నా ఉద్యోగం మిన్నా అని అంటాం కదా, అలాగే ఉద్యోగ భద్రత ఉంటుంది. ఉద్యోగంలో బాగా రాణిస్తారు. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో వాళ్ళకి బాగుంటుంది. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి మంచి అవకాశాలు ఉంటాయండి. వాళ్ళకి ముఖ్యంగా ఆడవాళ్ళకి చెప్తాను. ఉద్యోగాల భద్రత, ఉద్యోగాల ప్రమోషన్స్, మీరు ఏ ఉద్యోగం చేసినా సరే ఆ జాబ్లో మీకు ఉత్తీర్ణత, మీ అధికారుల చేత మన్ననలు, వాళ్ళ వల్ల మీకు ప్రమోషన్స్ రావడాలు, మీకు సపోర్ట్ చేయడము ఇవన్నీ ఉంటాయి. ముఖ్యంగా బ్యాంకింగ్ రంగంలో కానీ, ఈ ఫైనాన్స్ రంగంలో కానీ ఇవన్నీ ముఖ్యంగా 10వ స్థానం కేతు ఉన్నాడు కాబట్టి ఆధ్యాత్మిక విద్య, పైగానేమో వేద పండితులకి చాలా కలిసి వచ్చే కాలము, బ్యాంకింగ్, అలాగే ఎడ్యుకేషన్ సంస్థలు, అలాగా ఈ అందరికీ డాక్టర్స్ వాళ్ళందరికీ కలిసి వచ్చే అంశం అని చెప్పచ్చండి. 10th హౌస్ ప్రొఫెషన్ బాగుంది. కర్మస్థానం అంటాం కదా, మంచి పనులు చేయడము, తీర్థయాత్రలు, పుణ్యక్షేత్ర దర్శనాలు, నదీ స్నానాలు, చుక్కరాహులు ఉన్నారు కదా, ఫ్లైట్లు ఎక్కిస్తుంటారు. అవన్నీ గొప్ప ఒక అదృష్టంగా భావించవచ్చు. అలాగే 12వ భావాన్ని కూడా గురుడు చూస్తున్నాడు. అంటే సన్మానాధికారాలు, దూర ప్రాంత ప్రయాణాలు, వేదిక మీద సన్మానాలు, కొన్ని కానీ మీ స్పీచెస్ బాగా ఉండడము, సాలువా కప్పడము, ఇవన్నీ కొన్ని కానీ మంచి వాటికి మాత్రము మీకు ధనం ఖర్చు పెట్టడము, గుడులు, గోపురాలు, చెరువులు, బావులు ఇవి అంటాం కదండి. ఇవన్నీ వీటి వలన మీకు ధనం ఖర్చు అవ్వడానికి అవకాశం ఉంది. ఏదైనా మీ ధనుర్రాశి వాళ్ళకి కుజుడు యొక్క ప్రభావం చాలా ఉంది. కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, సుబ్రహ్మణ్య స్వామి యొక్క కళ్యాణం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సంబంధించినటువంటి పూజలు నిరంతరము పూజ చేయవలసిందే. సో ఇలా చేయడం వల్ల మీకు ఒక అదృష్టం కలుగుతుందండి. ఏదేమైనా రవి బుధులు మిమ్మల్ని కాపాడుతున్నారని చెప్పచ్చు. బుధుడు అంటే మీకు బాగా మెయిన్ కలిసి వచ్చే అంశం ఏంటి అంటే రవి బుధుడు 2వ స్థానంలో ఉండడం వలన, అలాగే కేతు 10వ స్థానంలో ఉండి గురుదృష్టి ఉండడం వలన, ఈ ప్లానెటరీ పొజిషన్ వలన, ఈ గ్రహాల ప్రభావం వలన, అలాగే 3వ భావంలో శని శుక్రుడు మీకు ఆల్రెడీ మీకు చెప్పాల్సిన అవసరం లేదు. శుక్రుడు మంచివాడు కాబట్టి ఈ విధంగా మీకు ప్లానెటరీ పొజిషన్ బాగుంది, యోగిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే మీరు విదేశాలకి షూటింగ్ల రీత్యా, చదువు రీత్యా అనేక రకాలుగా మీకు కలిసి వచ్చే అంశం అని చెప్పచ్చు. ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన వల్ల ఇందాక చెప్పినట్టుగానే చెయ్యండి. అమ్మవారి యొక్క ఫలితం మీకు ఎక్కువ ఉందండి ప్రభావం. ఎందుకంటే మీ రాశికి శుక్రుడు మంచివాడు కాదు కదా, 6వ ఇంటి వాడు అయిపోయాడు కదా. కాబట్టి అమ్మవారి పూజలు చేసుకోవడం వల్ల రాహు వల్ల వచ్చే దోషాలు, శుక్రుడు వల్ల వచ్చే దోషాలు పరిహారం అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి.